నమస్తే అండి. మనం ఇప్పుడు మట్టి కుండలు ప్రమిదలు తయారు చేసే చోటుకు వచ్చున్నాము. వీరు మట్టితో రకరకాల కుండలు, అటికలు, ప్రమిదలు, మూకుళ్ళు, కూజాలు, అనేక రకాలైనటువంటి మట్టి పాత్రలు చేసి ఉన్నారు. చూద్దామండి. చూడండి, వాళ్ళు చేసి పెట్టి ఇవన్నీ స్టాక్ చేసి పెట్టున్నారు. మట్టితో తయారు చేసినవి చూడండి. బాణలు అంటారు వీటిని. అంటే వీటిలో వాటర్ పోసుకొని పెట్టుకుంటారు. చాలా చల్లగా ఉంటాయి ఈ కుండల్లో వాటర్ పెట్టుకుంటే. వీటితో కూరలు చేసుకుంటారు. అటికలు అంటారు వీటిని. చూడండి, ఇవి కూరలు చేసుకునే అటికలు, మూకుళ్ళు ఇవన్నీ ముందుగా చేసి పెట్టున్నారు వీళ్ళు. ఇవన్నీ మట్టితో చేసినట్టు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ మట్టితో చేసినట్టు వాడగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటి. పూర్వం మన పెద్దవాళ్ళు వీటితోనే భోజనాలు వండుకోవడం కానీ, కూరలు చేసుకోవడం కానీ అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రాను రాను కొంచెం ఈ కుండలు కరుమనుగైపోయినాయి. ఇవి కుండ పైన పెడతారనమాట, మూకుళ్ళు అనమాట. ఇవి కుండలు ఇవన్నీ చేసుకోవాలంటే వాళ్ళు ముందుగా ఈ విధంగా మట్టి తెచ్చుకుంటారనమాట. ఈ మట్టి తెచ్చి దాంట్లో బూడిద ఇవన్నీ కలిపి ముందుగా తయారు చేసి పెట్టుకుంటారు. అదంతా కాలితో తొక్కేసి స్టాక్ చేసి పెట్టుకుంటారు. పక్క రోజు మనం కుండలు చేసుకోవాలనుకుంటే ముందుగా ఆ విధంగా మెత్తగా చేసి పెట్టుకుంటారు. స్టాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కుండలు కానీ ప్రమిదలు కానీ చేసుకోవడానికి వీలవుతుంది. చూడండి, ఆ విధంగా చేసి పెట్టుకుంటారు. ఇది పూర్వం నుంచి దీన్ని రాట్నం, కొంతమంది సారి అని కూడా పిలుస్తారు. పూర్వం నుంచి దీన్నే ఎక్కువగా వాడేవాళ్ళు. కుండలు చేసేదానికి, ప్రమిదలకు, వీటన్నిటికి ఇదే వాడేవాళ్ళు. ఇప్పుడు కనుమరుగైపోయింది ఈ దీంతో వాడడం. కర్రతో గట్టిగా తిప్పేవాళ్ళు అనమాట. తిప్పి దానిపైన మట్టి పెట్టేసి మనకు నచ్చిన విధంగా కుండలు కానీ ప్రమిదలు కానీ చేసేవాళ్ళు అనమాట. పూర్వం నుంచి అదే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కరెంటుతో తయారు చేసిన మిషన్తో వస్తున్నాయి అన్నమాట. ఇవి చాలా ఫాస్ట్గా తయారు చేస్తారు. చూడండి, మనం కలిపి పెట్టుకున్న మట్టిని ఆ విధంగా దానిపైన ఆ విధంగా చేసుకుంటారు. ముందుగా కుండలు చేసుకోవాలన్నా, ప్రమిదలు చేయాలన్నా ముందుగా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట మట్టిని. చూడండి, ఆయన చేస్తున్నాడు. చూడండి, చుట్టూ ఏ సైజు కావాలో ఆ సైజు ప్రకారంగా వాళ్ళకు అనుకూలంగా ఆ మట్టిని సరి చేసుకుంటారు. ఒకసారి కరెంట్ వేస్తే అది మన రాట్నంలాగా మాటికి తిప్పని అవసరంలే, తిరుగుతూ ఉంటుంది. మనకు నచ్చిన విధంగా ఆ విధంగా చేసుకోవచ్చు. చూడండి, కరెంటు వేసారు, ఆ విధంగా తిరుగుతుంటే ఆయన చూడండి మట్టి, ఆ పెచ్చుండే మట్టి ఎక్కువ ఉండేదంతా తీసేసి పైన పెట్టేసుకుంటారు. ఆ విధంగా ఆ చేత్తోనే చూడండి ఏ విధంగా అనుకూలంగా చేయాలనో ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ప్రమిదలు చేయబోతున్నారు. చిన్న ప్రమిదలు చేసే దానికోసం ఇది సపరేట్గా. ఇది కరెంటుతో చేసేదే కదా. ఇప్పుడు వచ్చిండేటన్నీ ఇవేనా? ఇప్పుడు సారి తిప్పే చేసేది ఏం లేదు. అవును, ఎన్ని సంవత్సరాలు చేస్తాను మీరు? నేను 40 సంవత్సరాలు పని చేస్తాను. అప్పుడు కుండలంటే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు రాను రాను కుండలు తగ్గిపోయింది వాడేది. చేసేవాళ్ళు లేరు. మట్టి దొరకడంలా, మట్టి బాధ, చెట్లు కాల్చేది స్థలం ఉండాలా, కాల్చేది అనేక ధర గిట్టుబాటు కావటంలా, అందుకని పని ముగిచేసి చేయటంలా. ఇప్పుడంతా రంగులుగా వేసి అమ్మడం చేయడం అలాంటివి చేస్తున్నారు. దీన్ని అటు చేసిన తర్వాత ఎండబెట్టేస్తారా? అంతే, ఎండబెట్టేసి ఏమైనా కాలుస్తారనమాట. ఎన్ని ఒక 50-100 చేయగలరా? ఇప్పుడు మట్టి కొంటారా మీరు? మామూలుగా చెరువులో పోయి తెస్తారా? మట్టి కొనాల్సిందే ఆయన. తలమంచి టన్నుల లెక్క. ఇది ట్రాక్టర్. ట్రాక్టర్ 5,000. 5,000. దీంట్లో అంతా కలిసి ఉంటుంది, బంక మట్టి, నల్ల మట్టి అన్నీ. బతకదు కదా, ఏ మట్టి అంటే ఆ మట్టి బతకదు. దీనికి సపరేట్ ఈ మట్టి. ఇప్పుడు మన వినాయక బొమ్మ చేసేది కూడా ఈ మట్టి. వినాయక బొమ్మలు ఏమంటే జీవితంలో చేసేది వేరేగా ఉంటుంది. ఇదే మట్టి. అన్ని రకాలు కుండలు, మూతలు అన్నీ. కుండ చేయాలంటే కొంచెం కష్టం. కష్టం కదా, సార్ తిప్పుకోవాలా, జాగ్రత్తగా చేయాలి. మీరు అన్నీ చేస్తారు, కుండలు కానీ మొత్తం కంప్లీట్గా అన్నీ చేస్తారు. అదేంది శీల లేకపోతే పుల్ల? కమ్మి.
చేతితో నీళ్లు తడుపుకొని ఆ విధంగా అనాల. దాన్ని కుండీగానే చేయొచ్చు, రకరకాలుగా మీ చేతితో చేయొచ్చు అనమాట. మట్టిలో ఏదైనా తేడా వచ్చినా కూడా మొత్తం పోతాయా? పోతాయి. చేసి పెట్టిన తర్వాత కాల్చేటప్పుడా? సగం పోతాయి. ఆహా. అవన్నీ అంటే మట్టి కూడా సరైనది ఉండాలా? మట్టి ఉండాలా, వాతావరణాన్ని బట్టి, వాతావరణం అన్ని వీటిల్లో కూడా నష్టం వస్తుంది. చేసి పెట్టిన తర్వాత చెడిపోతాయి. గాలి తోలిందంటే పోతాయి. ఇక మట్టిలో భారీ వేయాల్సిందే. మట్టిలోనే కలిపేస్తారా కలరా? ఇది ఆరు పక్కన వేసేస్తారు. ఆరిన తర్వాత చేసిన అంతా తయారైనాక అప్పుడు కలర్ వేస్తారు. ఏం కలర్ అదే? గోపి రంగు. కాల్చినప్పుడు పోదు ఇదే. ఇప్పుడు వేసిండే కలర్ అన్నీ చేసిన తర్వాత కలర్ వేసి కాల్చినట్టు ఇవే. ఇది పోదు ఇంకా. ఇవి కుండ చేసేటప్పుడు ఏ విధంగా ఏకాగ్రత ఉంటుందో ఆ విధంగా ఉంటేనే. అవునులే, ఊరికే పేరుకు మాట్లాడుతున్నాం అంతే. ఏం ఒక్కరోజు చిన్న పొరపాటు జరిగినా కూడా ఆడ రాదు. అవును, ఏళ్ళు తిరగదు కదా, నీ మనసులో ఉండేదే నువ్వు చేయగలవు. కానీ అవును, బట్టనెళ్తా అంటున్నావు కాబట్టి నీకు ఇంకో రకం రావాలా, నేను మనసులో అనుకోవాలా. అవును, అనుకుంటే దాన్ని ఏళ్ళతో కానీ ఏదైనా గీరలు రావాలన్నా మన చేతులతో. అవునవును, ఇది గుడ్డి రావాలా, ఇది కూర గట్టికి రావాలా, బాగా రావాలా, ఇది మనసులో అది భగవంతుని పాలిస్తారు వాళ్ళు. అవునవును, ఏకాగ్రత ఉంటుంది. అవునవును, ఏ మాత్రం వేరే ఆలోచనలు ఉంటే మటుకు చెడిపోతుంది, స్వప్నం పోతుంది. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద కుండలు చేసేటప్పుడు చాలా ఎత్తుగా వస్తుంది, అప్పుడు చాలా కష్టం. ఇవంటే చిన్నవి సరే, పెద్దవి చేసేటప్పుడు చాలా కష్టం కదా, ఏమొక్కరో తేడా వచ్చినా ఒరిగిపోతాయి. ఇప్పుడు అట్ట ఏదైనా చెడిపోయినప్పుడు మళ్ళీ ఆ మట్టిని తీసి మళ్ళీ వాడుకునేదానికి వీలవుద్దా? ఎండిపోకుండా ఉండాలి. ఇంకా రెండోసారి పనికిరాదు ఎండిపోయిన మట్టి. మళ్ళా నీళ్లు పోసి మళ్ళీ దాన్ని అంతా కలిపి ఈ విధంగా రాదు. ఇప్పుడు వచ్చిండే ప్లాస్టిక్, సిల్వర్ వీటన్నిటికంటే కూడా ఆరోగ్యకరమైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ విధంగా మట్టితో చేసిన కుండలను కానీ వాడగలిగితే ఎంత ఆరోగ్యవంతంగా ఉండేదానికి వీలు. అన్నం వండుకుంటున్నారు, మళ్ళా పాత పద్ధతికి వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కదా మెయిన్. పెద్దవాళ్ళు చెప్పిన ఆరోగ్యం మహాభాగ్యం అని. మీ కాలంలో అంతా ఉట్టిలు కట్టేసి ఉట్టిపైన కుండలు పెట్టి రాత్రి అన్నం కూడా దాంట్లో పెట్టేసి చెడిపోయేది కాదు. ఇప్పుడు ఈ కాలంలో ఫ్రిడ్జ్ పెడుతున్నారు, అప్పుడు కుండలే కదా ఫ్రిడ్జ్ అంటే. దాంట్లోనే పెడితే ఉదయం దాకా మజ్జిగ అన్నం కానీ అన్నీ నిల్వ ఉండేది కుండల్లో, చెడిపోవు. అదే ఆరోగ్యానికి కూడా మంచిది. నిజంగా మెచ్చుకోవచ్చు పెద్ద ఆయన, ఎంత శ్రమ అంటే చూస్తే అర్థమవుద్ది. అవన్నీ ఇప్పుడు చెప్పటం అన్నీ అవునులేదు, అంత కరెంటుతోనే చేస్తున్నారు. అంటే ఈజీగా చేసే విధానం వచ్చేసింది. చేయాలన్నా కూడా పైన మీరు కరెంటు తెచ్చినా కూడా ఆ విధంగా చేసే అలవాటు ఉండాలి కదా, ఎవరంటే వాళ్ళు చేస్తానికి వీలు కాదు. చూడండి, చిన్న చిన్న కుండీలు చేసేదానికి ఇది కరెంటుతో. ఇప్పుడు అన్ని పెద్ద కడవలు కుండలు చేసేదానికి కూడా మూకుళ్ళు వాటికి కూడా దీని మీదనే చేసి ఇది కరెంటు. ఇది కరెంటుతో చేసింది, బాక్స్ టైపు. ఈ వాటర్ అవి పడుతుంటాయి కదా, షాక్ కొట్టడం అలాంటివి ఏమి ఉండవు వీటికే. ఏం పెద్దనా చుట్టూ బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. కానీ మీకు అది ఈజీయా ఇది ఈజీయా? కాకపోతే ఇది త్వరగా పని అవుద్ది. కాకపోతే కూర్చొని చేయాలి, టేబుల్ వేసుకొని చేసుకోవాలి. అవునులే, తిప్పేది లేదు. ఇంకొద్ది రోజులు పోతే తిప్పేది పూర్తిగా ఇప్పటికే మానేసినట్టు ఉన్నారు అందరూ. ఈ కరెంట్ అయితే తెచ్చుకుంటున్నట్టున్నా. చూడండి ఏ విధంగా చేయాలంటే ఎంత కష్టమైన పని. చూడండి, మనం కుండలు చూసి నీళ్లు పోసుకొని తాగుతుంటాం చేస్తుంటాం, కానీ దాని వెనక ఎంత శ్రమ ఉండదు అనేది చూస్తే కానీ మనకు అర్థం కాదు. శిల్పుల్లాగా అన్నమాట. మనసు నిలకడ ఉండాలా, ఫలాంది అనేది ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే
చూడండి, ఈ విధంగా చేయాలంటే మనసు పెట్టి చేయాలన్నమాట, లేకపోతే రాదు. చేయడం కష్టం, ఏమాత్రం అడవికి చెప్పింది అనుకో చెడిపోద్ది. చూడండి, ఏళ్ళతోనే ఆ విధంగా అంటేనే మనం ఎట్టా చెప్తే ఆ విధంగా శిల్పుల్లాగా అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇలాంటి మట్టి పాత్రలను వాడి ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.